బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్న ఎయిర్ పొల్యూషన్ శనివారం ఉదయం కూడా ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఢిల్లీ నగరంలోని మొత్తం 39 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో 19 కేంద్రాల్లో దాదాపు ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. ఢిల్లీ మొత్తం సగటున 445 AQI రికార్డైంది. గత వారం రోజులుగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. సెవియర్ ప్లస్ కేటగిరీలో AQI నమోదవుతూ వస్తుంది. అయితే శనివారం ఉదయం కొద్దిగా తగ్గింది. దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 371 నమోదైంది. వాయు కాలుష్యం పరిష్కరించే ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAS స్టేజ్ 4ను అమలు చేస్తోంది. ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం విధించింది. నిత్యావసరాల తీసుకొచ్చే వాహనాలకు మాత్రమే సిటీలో అనుమతిస్తుంది. మరోవైపు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను 50% ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో స్కూళ్లకు సెలవులు, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఇలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం.